ఓం నమో గోవిందాయ అనుకుంటూ ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అన్నమాట. ఇది లొకేషన్ వచ్చేసి మన అల్కాపూరి నుంచి నాగోల్ వెళ్లే మధ్యలో ఉంటది. దీన్ని మీరు చాలా మంది చూసి కాకపోతే లోపలికి వెళ్ళలేదు, ఇప్పుడు దర్శనం చేసుకోలేదు. ఈ రోజు మనం బ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాం అనమాట. లోపలికి ఎంట్రన్స్ కి వెళ్ళగానే సాటర్డే కదా, పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు. మేబీ ఇక్కడ నార్మల్ టైం లో కూడా పబ్లిక్ మాత్రం చాలా ఉంటారు. గుడి లోపల ముందుగా గణపతి దేవుని దర్శనం చేసుకుని దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామితో పాటు శివపార్వతులు మరియు అయ్యప్ప స్వామి, విశాలక్ష్మి అమ్మ, గణపతి దేవుడు, మన ఫేవరెట్ అయిన ఆంజనేయ స్వామితో పాటు ఇంకా చాలా మంది దేవుళ్ళు కూడా ప్రత్యక్షమై ఉంటారు అనమాట. పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు. నార్మల్ టైంలో, ఫెస్టివల్ టైంలో మాత్రం ఇంకా ఎక్కువ అనిపిస్తారు. దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మా బాస్ అయిన ఆంజనేయ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడ యజ్ఞ యాగాలు, అర్చనాలు కూడా అన్ని జరుగుతాయి అన్నమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మార్చి 3వ తారీఖు సోమవారం నాడు అయ్యప్ప మరియు శివుల ఆలయ వార్షికోత్సవం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు దర్శనంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.